Hello everyone, welcome back to my channel My Vlogs. This is the most requested video. CA కోర్స్ గురించి చెప్పండి అని మీలో నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు. వీడియో ఎండ్కి వచ్చేసరికి యూ విల్ హ్యావ్ కంప్లీట్ ఐడియా ఆఫ్ CA కోర్స్ ఏంటి, ఎంత డ్యూరేషన్ పడుతుంది, మీరు ఇన్స్టిట్యూట్కి పే చేసే ఫీజ్ ఎంత, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ లాస్ట్లీ మై ఒపీనియన్ ఆన్ టు దిస్ కోర్స్. లైక్ మీరు స్టార్ట్ చేయాలంటే వాట్ ఈస్ దట్ థింగ్స్ దట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. CA కోర్స్లో 3 లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్ ఈజ్ యువర్ CA ఫౌండేషన్, సెకండ్ ఈజ్ యువర్ ఇంటర్మీడియట్ అండ్ థర్డ్ ఈజ్ యువర్ CA ఫైనల్. బేసిక్గా CA కోర్స్ ఎంటర్ అవ్వడానికి యూ హ్యావ్ 2 రూట్స్. వన్ ఈజ్ యువర్ డైరెక్ట్ ఎంట్రీ, అనదర్ వన్ ఈజ్ CA ఫౌండేషన్. సో CA ఫౌండేషన్ వచ్చేసి 12th పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు CA ఫౌండేషన్ రూట్ తీసుకుంటారు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ కోర్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే దే టేక్ దిస్ డైరెక్ట్ ఎంట్రీ రూట్. సో డైరెక్ట్ ఎంట్రీ రూట్ గురించి అయితే ఫస్ట్ ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో నేను చెప్పినట్టు డైరెక్ట్ ఎంట్రీ రూట్లో మీరు కామర్స్ స్ట్రీమ్ నుంచి అయితే గ్రేటర్ దెన్ 55% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. ఒకవేళ నాన్ కామర్స్ అయితే గ్రేటర్ దెన్ 60% ఆఫ్ యువర్ అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సో దీంట్లో ఏమైపోతుందంటే ఆ CA ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు డైరెక్ట్గా స్కిప్ చేసేసి యూ విల్ డైరెక్ట్లీ స్టార్ట్ యువర్ కోర్స్ విత్ CA ఇంటర్మీడియట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైనా CS ఆర్ CMA ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఉంటే వాళ్ళు కూడా ఈ డైరెక్ట్ ఎంట్రీ ద్వారా వాళ్ళు CA ఇంటర్మీడియట్లో అవ్వచ్చు. దే కెన్ ఆల్సో స్కిప్ ద CA ఫౌండేషన్. డైరెక్ట్ ఎంట్రీ ఈజ్ అప్లికబుల్ టు పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కామర్స్ ఆర్ నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, బికాజ్ నాకు చాలా మంది అడుగుతుంటారు నేను ఈ గ్రూప్ తీసుకున్నాను, వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ గ్రూప్స్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్, ఎవ్రీ వన్ ఈస్ ఎలిజిబుల్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ దట్ 55% అండ్ 60% అగ్రిగేట్ ఇన్ యువర్ మార్క్స్ అనమాట. సో CA ఫౌండేషన్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు ఆఫ్టర్ యూ కంప్లీట్ మీరు 12th ఎగ్జామ్స్ ఫినిష్ చేసిన తర్వాత మినిమం ఆఫ్ 4 month స్టడీ పీరియడ్ తర్వాత అయితే మీరు ఈ CA ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో బేసిక్గా CA ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: అకౌంటింగ్, బిజినెస్ లా, quantitative aptitude and business economics. Accounting and business law are completely subjective papers, whereas quantitative aptitude and business economics అనేవి ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్లో ఒకటి ఏమైపోతుందంటే మీరు రాంగ్ చేసే ప్రతి క్వశ్చన్కి 0.25 మార్క్స్ నెగటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. సో మీరు పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు యూ షుడ్ బి రియలీ కేర్ఫుల్. కాన్ఫిడెంట్ ఉంటేనే చేయాలి, లేకపోతే బెటర్ టు స్కిప్. CA ఫౌండేషన్కి వాట్ ఈస్ ద పాసింగ్ మార్క్? ఎవ్రీ పేపర్ విల్ బీ ఫర్ 100 మార్క్స్ అనమాట. సో మనకు ప్రతి పేపర్లో 40% విచ్ ఇస్ 40 మార్క్స్ అనేది రావాలి. అండ్ అన్ని పేపర్స్ కలిపినప్పుడు 50% అగ్రిగేట్ అంటే 200 అవుట్ ఆఫ్ 400 అనేది రావాలన్నమాట. మీరు కనుక అన్ని సబ్జెక్ట్స్లో పాస్ మార్క్ తెచ్చుకొని ఓవరాల్గా మీకు 200 రాకపోతే యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. సో మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందే. నౌ నెక్స్ట్ కమ్స్ ద CA ఇంటర్మీడియట్ అనమాట. మీకు CA ఇంటర్మీడియట్లో 2 గ్రూప్స్ ఉంటాయి, విచ్ ఇస్ గ్రూప్ A అండ్ గ్రూప్ B. గ్రూప్ Aలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ Bలో కూడా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో గ్రూప్ Aలో మీకు అడ్వాన్స్డ్ అకౌంట్స్, కార్పొరేట్ లాస్ అండ్ టాక్సేషన్ ఉంటుంది. గ్రూప్ Bలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్, ఆడిటింగ్ అండ్ ఎథిక్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా CA ఫౌండేషన్లో ఎలాగైతే పాస్ మార్క్ ఉంటుందో సేమ్ అదే అనమాట. సో ఎవ్రీ సబ్జెక్ట్లో మీకు 40% అయితే రావాలి, అలాగే ఓవరాల్గా 50% అగ్రిగేట్ అయితే మీరు తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇందులో కూడా మనకు కొన్ని MCQs ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ ఎటువంటి నెగటివ్ మార్కింగ్ అయితే లేదు. బట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే CA ఇంటర్మీడియట్లో ఈ గ్రూప్ A, గ్రూప్ B మీరు అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకటేసారి రాయలేము అనుకుంటే యూ కెన్ గివ్ ఇండివిజువల్ గ్రూప్స్ ఆల్సో. అంటే మీరు గ్రూప్ ఫస్ట్ A రాసాక అది క్లియర్ చేశాక మీరు గ్రూప్ B రాసుకోవచ్చు అనమాట. సో నేను అలానే రాశాను. బికాజ్ ఐ వాజ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ప్యారలీ నాకు సమ్వేర్ 2 గ్రూప్స్ రాయడం వల్ల క్లియర్ చేయలేకపోవచ్చేమో. ఐ వాజ్ నాట్ సో కాన్ఫిడెంట్. సో నేను ఫస్ట్ గ్రూప్ A సెలెక్ట్ చేసుకుని గ్రూప్ A కంప్లీట్ చేసుకుని తర్వాత నా గ్రూప్ B సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఇట్స్ యువర్ చాయిస్. రాయాలనుకుంటే మీరు అన్ని కలిపి రాసేయచ్చు, లేదు అంటే మీరు ఇండివిజువల్గా గ్రూప్స్ కూడా రాయొచ్చు. CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మినిమం ఆఫ్ 8 months ఆఫ్ స్టడీ పీరియడ్ అయితే కావాలి. రైట్ యువర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనమాట. వన్స్ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత యూ విల్ బి ఎలిజిబుల్
టు ఎన్రోల్ ఫర్ ఆర్టికల్షిప్ అనమాట. ఆర్టికల్షిప్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్న్షిప్, బట్ సిఏ టర్మ్స్లో ఆర్టికల్షిప్ అనే పిలుస్తారు దాన్ని. సో ఆర్టికల్షిప్ వచ్చేసి మీరు బోత్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి కంప్లీట్ చేయాలండి. ఏదో ఒక గ్రూప్ కంప్లీట్ చేసి మీరు ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వలేరు. సో 2 గ్రూప్స్ అయిన తర్వాతే యూ కెన్ ఎన్రోల్ ఫర్ యువర్ ఆర్టికల్షిప్. బిగ్ 4 ఫర్మ్ కానీ ఒక ప్రైవేట్ ఫర్మ్ కానీ. సో మీరు ఒక వేరే సిఏ మెంటర్షిప్ కింద ఒక 2 years ఆఫ్ ఆర్టికల్షిప్ అయితే చేస్తారు. సో ఈ ఆర్టికల్షిప్కి మీకు ఒక అప్రాక్సిమేట్ అమౌంట్ చెప్పాలంటే మేబీ 3,000 to 4,000 అలా మీకు ఎవ్రీ మంత్ స్టైపండ్ కూడా వస్తుందన్నమాట. ఆర్టికల్షిప్ అన్నది కూడా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ కోర్స్. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని స్కిప్ చేయడానికి వీల్లేదు. మీరు ఆర్టికల్షిప్ కంప్లీట్ చేశాకనే సిఏ ఫైనల్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఆర్టికల్షిప్ మళ్ళీ మీరు నాకు యూనో మేబీ మీకు డౌట్ రావచ్చు, నేను ఇది స్కిప్ చేయొచ్చా, డైరెక్ట్గా ఫైనల్ రాయొచ్చా అని. నో, యూ కెన్ నాట్ రైట్ లైక్ దట్. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కోర్స్ అండ్ ఆర్టికల్షిప్ కంప్లీట్ చేయడం ఇస్ మ్యాండేటరీ. వన్స్ మీరు ఆర్టికల్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వచ్చేసి సిఏ ఫైనల్కి ఎన్రోల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇప్పుడు సిఏ ఫైనల్లో అగైన్ 2 groups ఉంటాయి. గ్రూప్ ఏ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఆడిటింగ్. సో 3 papers ఉంటాయి. గ్రూప్ బిలో కూడా 3 papers ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్. సో ఇక్కడ కూడా పాసింగ్ మార్క్ ఇస్ ద సేమ్. 40% రావాలి ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ అగ్రిగేట్లో 50% రావాలి. ఎంసీక్యూస్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో మనకు ఇందాక నేను ఇంటర్మీడియట్లో చెప్పినట్టు ఎలాగైతే బోత్ గ్రూప్స్ క్లియర్ చేయడం ఇంపార్టెంటో ఇక్కడ కూడా బోత్ గ్రూప్స్ అన్ని పేపర్స్ క్లియర్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్ ఏనే రాయాలనుకుంటే యూ కెన్ రైట్ గ్రూప్ ఏ ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ బి. సో ఆర్ వైస్ వర్సా అనమాట. సో ఇట్స్ యువర్ చాయిస్. అన్నీ ఒకటేసారి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. నేను ఫైనల్కి వచ్చేసరికి నేను అన్ని పేపర్స్ ఒకటే షార్ట్లో ఇచ్చాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు సిఏ ఇంటర్మీడియట్ కానీ సిఏ ఫైనల్ కానీ ఎగ్జామ్షన్ అని ఉంటుంది అనమాట. ఏదైనా ఒక పేపర్లో మీరు మోర్ దెన్ 60 marks తెచ్చుకుంటే ఆ పేపర్ ఒకవేళ మీరు ఆ గ్రూప్ ఫెయిల్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ అటెంప్ట్లో ఆ పేపర్ రాయాల్సిన అవసరం లేదనమాట. సో అది 3 attempts వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ పేపర్ ఎక్స్క్లూడ్ చేసి మీరు మిగతావి రాయొచ్చు. నేను మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను మీకోసం. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్మీడియట్ అండ్ సిఏ ఫైనల్. 12th పాస్డ్ అవుట్ ఉంటారో వాళ్ళు స్టార్ట్ చేయాలి సిఏ కోర్స్ అన్న వాళ్ళు సిఏ ఫౌండేషన్ రూట్ తీసుకోవాలి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు డైరెక్ట్ ఎంట్రీ రూట్ ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే సిఏ ఫౌండేషన్ అనే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది స్కిప్ చేసి డైరెక్ట్గా దే కెన్ కమ్ టు సిఏ ఇంటర్మీడియట్ కోర్స్. నౌ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్. ఇప్పుడు ఈ మొత్తం కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇన్ఫ్యాక్ట్ కొంతమంది 3.5 yearsలో కంప్లీట్ చేయొచ్చు అంటారు, ప్రొవైడెడ్ యూ క్లియర్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్స్. సో జనరల్గా ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ అ ఫేర్ టైమ్ లైన్ ఫర్ దిస్ ఆర్ డ్యూరేషన్ అని అంటే మేబీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 4.5 to 5 years టైం అయితే డెఫినెట్గా పడుతుంది. సో మనం ఆల్రెడీ ఈ వీడియోలో ఎలిజిబిలిటీ గురించి మాట్లాడేసాము, కోర్స్ డీటెయిల్స్ గురించి మాట్లాడాము, ఎంత టైం పడుతుందో కూడా మాట్లాడేసాము. సో నౌ కమ్స్ ఎంత ఫీజు పడుతుంది, ఎంత ఫీజు కట్టాలి అని చెప్పి. లైక్ మనము బోర్డ్కి పే చేసే ఫీజు ఒకటి ఉంటుంది విచ్ ఇస్ ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ మొత్తం అన్ని 3 stagesకి కలిపి సమ్వేర్ బిట్వీన్ 90,000 to 95,000 మీకైతే పడుతుందన్నమాట, విచ్ యూ పే టు ది బోర్డ్ డైరెక్ట్లీ. సో దిస్ ఇస్ ఓన్లీ బోర్డ్ ఫీజ్ అండి. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ఎనీ కోచింగ్ ఫీజ్. సో నౌ అట్ ఎవ్రీ స్టేజ్ మీకు సిఏ ఫౌండేషన్ కానివ్వండి, సిఏ ఇంటర్మీడియట్ కానివ్వండి, ఫైనల్ కానివ్వండి, మీకు ప్రతి స్టేజ్లో కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ స్టడీ వర్కౌట్ అవుతుందా అంటే మేబీ నాట్, బికాస్ ఇది వచ్చేసి చాలా టఫెస్ట్ కోర్స్ అండ్ యూ నీడ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ సపోర్ట్ కావాలి టు గెట్ త్రూ దిస్ ఎగ్జామ్. సో ఐ వుడ్ సే దట్ యూ నీడ్ అ ప్రాపర్ కోచింగ్ ఫర్ షూర్. కోచింగ్ ఫీజ్ అయితే నేను చెప్పలేను బికాస్ ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ ప్లేస్ టు ప్లేస్, ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్. సో ఇదనమాట కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్. మీ అందరికీ అర్థమయ్యేలాగే చెప్పాను అని అనుకుంటున్నాను. బట్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో తర్వాత నేను ఒక Q&A వీడియో అయితే చేస్తాను. సో మీరు అడిగిన క్వశ్చన్స్ ఈ వీడియో కింద, ఆల్సో నా సిఏ జర్నీ వీడియో కింద కూడా మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఏవైతే నేను ఆన్సర్ చేయలేదో అవన్నీ కూడా పిక్ చేసుకొని ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంకో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లైక్ నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు వాట్ ఈస్ మై ఒపీనియన్. సో ఐ విల్ బి వెరీ రియల్. మిమ్మల్ని ఏదో డిమోటివేట్ చేయాలి అని అస్సలు కాదు. ఫస్ట్ సినారియో అంటే ఎవరైతే 12th కంప్లీట్ చేసి ఎవరైతే సిఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దాట్ సైడ్.
ఆ 12th పాస్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో హూ ఇస్ జాయినింగ్ దిస్ సిఏ కోర్స్, వాళ్ళ ఎయిమ్ షుడ్ నాట్ బి సిఏ ఫౌండేషన్ అండి. దేర్ ఎయిమ్ షుడ్ బి సిఏ ఫైనల్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 12th పాస్ అయిన స్టూడెంట్లో చాలా కాన్ఫిడెన్స్, చాలా జీల్, నేను కొట్టేస్తా అన్నట్టు ఉంటుంది అనమాట. సో అదేమైపోతుందంటే వాళ్ళు సిఏ ఫౌండేషన్ రాస్తారు అండ్ దే క్లియర్ అండ్ దే విల్ బీ లైక్, ఓ ఇంతేనా, నేను ఇంత ఈజీ అనుకోలే, నౌ ఐ విల్ డూ ఇట్, పెద్ద మ్యాటరే కాదు అని అనుకుంటారు. బట్ యాక్చువల్ సినిమా అసలు సిఏ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బికాస్ సిఏ ఫౌండేషన్ ఈస్ హార్డ్లీ మేబీ లైక్ 20-30% మోర్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ 12th స్టాండర్డ్. మీరు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాస్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది సిఏ ఫౌండేషన్లో ఎక్కువ ఉంటుంది వెన్ యూ కంపేర్ విత్ ద ఫైనల్. టు బి ఆనెస్ట్, ఈరోజు 8.5 lakh రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ దిస్ సిఏ కోర్స్. బట్ దాంట్లో బయటకు వచ్చేది ఎంతమందో తెలుసా? 15,000-20,000 మాత్రమే. ఇవన్నీ మీకు భయపెట్టాలని చెప్పట్లేదు, ఒక ఫేర్ వ్యూ ఇవ్వాలి మీకు. అండ్ ఈ ప్రాసెస్లో చాలా సార్లు మీరు లో కూడా ఫీల్ అవుతారు. సో యూ నీడ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్, యూ నీడ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. గివ్ అప్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో అవన్నీ దాటి మీరు సిఏ ఫైనల్ కంప్లీట్ చేయాలన్నమాట. ఎందుకు సిఏ కోర్స్ అనేది టఫ్ అయిపోతుందంటే బికాస్ ఆఫ్ lot of these conditions that are there for clearing this exam. So definitely it's one of the toughest courses I can say. So this is one side. So ఇది వచ్చేసి ఎవరైతే సిఏ ఫౌండేషన్ రూట్ ఆప్ చేసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే డైరెక్ట్ ఎంట్రీ, అంటే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే సిఏ ఆప్ట్ చేసుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? షుడ్ దే డూ ఇట్ ఆర్ షుడ్ దే నాట్ డూ ఇట్? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇంటర్ తర్వాత కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆ గ్రాడ్యుయేషన్ 3 years టైంలో వాళ్ళు ఐపీసీసీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఫౌండేషన్ కూడా అయిపోయి దే విల్ బి రెడీ ఫర్ ఆర్టికల్షిప్. ఎంత లేదనుకున్నా కూడా ఒక అటెంప్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్, ఒక 1 or 2 attempts వేసుకున్నా కూడా యాక్చువల్లీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి వాళ్ళకి ఆర్టికల్షిప్ స్టేజ్లో ఉంటారనమాట. వేరేస్ గ్రాడ్యుయేషన్ వల్ల అలా కాదు, వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి, దాని తర్వాత 2 years ఆఫ్ ఆర్టికల్షిప్, దాని తర్వాత మళ్ళీ సిఏ ఫైనల్. సో యాక్చువల్లీ ఇది కొంచెం టైం టేకింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఆప్టింగ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో ఐ ఫీల్ మీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఒకవేళ మీరు సిఏ కోర్స్ ఆప్ట్ చేసుకుంటున్నారంటే బీ షూర్ దట్ యు నో వై యూ వాంటెడ్ టు డూ ఇట్. మీరు ఎందుకు ఇది చేయాలనుకుంటున్నారు, హౌ షూర్, హౌ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ స్టిక్. బికాజ్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలాసార్లు ఏమైపోతుందంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మీ తోటి ఫ్రెండ్స్ ఆర్ సిమిలర్, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వచ్చు, మీ తోటి ఫ్రెండ్స్ కానివ్వచ్చు, వాళ్ళు ఆల్రెడీ చాలామంది జాబ్లో ప్లేస్ అయిపోయి ఉంటారు. సో మీరేమో అప్పటికి ఇంకా జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఆర్టికల్షిప్లో ఉండిండొచ్చు, ఆర్ మేబీ అసలు ఆర్టికల్షిప్ వరకు కూడా ఇంకా రీచ్ అయ్యిండకపోవచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్ సినారియో అండి, విచ్ ఈస్ పాసిబుల్ అండ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ టు లార్జర్ పీపుల్ రైట్ నవ్. అప్పుడు ఏమైపోతుందంటే మనకు చాలా కాన్ఫిడెన్స్ పడిపోతుంది. అసలు మనం రాంగ్ స్టెప్ తీసుకున్నామా, మనం అసలు ఎందుకు వచ్చాము, అరే మనం ఇంజనీరింగో లేకపోతే మన డిగ్రీ చేసి ఉంటే దాని తర్వాత ఎంబీఏ చేసి ఉంటే ఇప్పటికి జాబ్లో ప్లేస్ అయ్యేవాళ్ళం కదా. సో అవన్నీ దాటి అవన్నీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయనివ్వకుండా, మీ డెసిషన్ మీద డౌట్ ఫీల్ చేయించకుండా మీరు సిఏ ఫైనల్ దాకా రీచ్ అయ్యి దాన్ని కంప్లీట్ చేయాలి. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అండ్ హౌ ఇంపార్టెంట్ దిస్ ఇస్ ఫర్ యూ అన్నది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ who are planning to join this course after your graduation. There are people who have spent more than 7, 8, 9, 10 years also and still stuck in this course. నేను ఈ సినారియోస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ నా చుట్టూ నేను చాలా చూశాను. చాలామంది అట్లా మధ్యలో అటు కాకుండా ఇటు కాకుండా స్టక్ అయిపోయి బాధపడుతున్న వాళ్ళని చూశాను అనమాట. దానివల్లే నేను ముందుగా మీకు అవేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ మీరు ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో సిఏ ఫౌండేషన్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆర్టికల్షిప్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్లో మేబీ ఒక గ్రూప్ స్టక్ అయి ఉన్నారు, ఒక సబ్జెక్ట్ స్టక్ అయి అల్టిమేట్లీ 3 levels కంప్లీట్ చేస్తేనే యూ విల్ బీ కాల్డ్ యాజ్ అ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. అప్పుడే మీకు ఆ సిగ్నేటరీ పవర్ అనేది వస్తుంది. సో మీరు ఏ స్టేజ్లో స్టక్ అయినా, అంతెందుకు ఆఖరి స్టేజ్లో ఒక్కో గ్రూప్లో స్టక్ అయినా కూడా మీకు ఈ డిగ్రీ రాదు. సో ఆ డిగ్రీ లేకపోతే మీకు ఆ సైనింగ్ అథారిటీ, ఆ సైనింగ్ పవర్ అనేది ఉండదు. సో బట్ వన్స్ మీరు ఈ కోర్స్ ఫినిష్ చేయగలిగితే మాత్రం ఇట్ విల్ గివ్ యూ దాట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, బాగా ఎర్న్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా
మీరు ఆ నెక్స్ట్ 5 years అనేది మీరు డెఫినెట్గా మీ స్టడీస్కి డెడికేట్ చేయాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏమైపోతుందంటే సీఏ చదివే ప్రాసెస్లో చాలా డీవియేట్ అయిపోతాం మధ్యలో. సోషల్ మీడియా కానివ్వచ్చు, ఫర్ వాట్ ఎవర్ అదర్ రీజన్స్ కానివ్వచ్చు. సో మిమ్మల్ని మీరు అసలు డీవియేట్ చేసుకోకూడదు. హార్డ్ వర్క్ ఉండాలి, అట్ ది సేమ్ టైం స్మార్ట్గా కూడా మీరు వర్క్ చేయాలి. దెన్ ఐ సే దిస్ అంటే ప్రిపరేషన్లో కొన్ని స్ట్రాటజీస్ మీరు పెట్టుకోవాలి. మీకు తగ్గట్టుగా కొన్ని మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అయితే పెట్టుకోవాలి. సో ఎలా పెట్టుకోవచ్చు, నేను నా అటెంప్ట్స్ అప్పుడు నేను ఏమేమి ఫాలో అయ్యాను అన్నవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో అయితే మాట్లాడతాను. సో కన్సిస్టెన్సీ, రెగ్యులారిటీ అండ్ యువర్ డెడికేషన్ టు దిస్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ షుడ్ హ్యావ్ దట్ ఫోకస్ త్రూ దిస్ ఎంటైర్ జర్నీ. లైక్ అట్లీస్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకైతే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే లేదు. ఐ జస్ట్ హ్యాడ్ దట్ సింపుల్ నోకియా ఫోన్. నేను చదివే టైంలో నా దగ్గర ఆ నోకియా ఫోనే ఉండింది. నా ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ నాకు సిఏ కంప్లీట్ చేసి జాబ్ వచ్చాక తీసుకున్నాను యాక్చువల్లీ. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా నైట్ పడుకునేదాకా చదవడం. సో అది ఎలా చదువుతారు, కొంతమంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళ గైడెన్స్లో అక్కడ కూర్చొని కొంతమందికి అక్కడ అలా చదువుతారు. బట్ నాకేంటంటే ఐ యూస్ టు లైక్ టు స్టడీ ఎట్ మై ఓన్ ప్లేస్ అనమాట. సో ఎగ్జామ్స్ మాత్రం వెళ్ళి ఇన్స్టిట్యూట్లో రాసేదాన్ని, బట్ ఐ యూస్ టు ప్రిపేర్ ఎట్ హోమ్. సో నేను కంప్లీట్గా ఆ 8-9 months ఆఫ్ డ్యూరేషన్ ఏదైతే ఉండేదో ఐ యూస్ టు లాక్ మై సెల్ఫ్ ఇన్ దట్ రూమ్. అస్సలు లైక్ ఎటువంటి ఎవరితో కాంటాక్ట్ లేదు, బయటికి వెళ్ళడం లేదు, చదవడం. దాట్స్ ఆల్. No phone calls, no friends, nothing. Because I took that promise that ఇప్పుడు I'll meet my friends or I'll go for a movie only once I after complete this exam. And I'm sure that ఎవరైతే సిఏ కోర్స్లో ఉన్నారో ఈ జర్నీలో కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ హూ ఆర్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ కంప్లీటింగ్, ఐఎమ్ షూర్ దట్ వాళ్ళు ఈ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఇచ్చాకనే దే వుడ్ హ్యావ్ క్లియర్డ్ దట్ ఎగ్జామ్. సో ఇట్స్ దాట్ ఇంపార్టెంట్ అండి టు కైండ్ ఆఫ్ స్టే ఫోకస్డ్. అంత హార్డ్ వర్క్ పడుతుంది ఈ కోర్స్లో. సో మీరు ఎంత రెడీగా ఉన్నారు టు పుట్ దట్ హార్డ్ వర్క్ అన్న దాని మీద యూ డిసైడ్ నౌ యూ వాంటెడ్ టు జాయిన్ దిస్ కోర్స్ ఆర్ నాట్ టు జాయిన్ దిస్ కోర్స్. సో ఇట్స్ టఫ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇఫ్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు దిస్ కోర్స్ యూ విల్ డెఫినెట్లీ క్రాక్. బట్ మీరు ఏ పాయింట్లో అయినా కూడా కొంచెం డీవియేట్ అయినా, కొంచెం డీమోటివేట్ అయినా, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పోతున్న స్టేజ్ వచ్చినా కూడా కష్టం. ప్లీజ్ డు నాట్ థింక్ దట్ అరే ఏంటి ఇలా చెప్పేశారు, మేము ఫుల్ డీమోటివేట్ అయిపోయాము, మేమేమో ఫుల్ జీల్ ఉండే ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పి మీరు అట్లా అనుకోవద్దండి. ఎందుకంటే ఎవరైతే ఇది స్టార్ట్ చేసి మధ్యలో స్టక్ అయి ఉన్నారో చాలామంది దే వుడ్ హ్యావ్ థాట్ అసలు నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశాను, వై డిడ్ ఈవెన్ కమ్, మేబీ ఇది రాకపోయింటే ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ ఇన్ లైఫ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అన్నవాళ్ళు చాలామంది నా చుట్టే ఉన్నారు. సో అది చూసి చెప్తున్నాను. ఐఎమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ యూ అంతే. మధ్యలో స్టార్ట్ చేసి దీన్ని వదిలేసి స్మార్ట్గా దిస్ ఇస్ నాట్ అవర్ థింగ్, లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ అని ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకొని వేరే కోర్సెస్ కంప్లీట్ చేసి సిఏ కంటే కూడా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ క్లియర్ అండర్స్టాండింగ్ దట్ వై యూ వాంటెడ్ టు స్టార్ట్ ద కోర్స్. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఫీల్ డౌట్ఫుల్ at any point, I feel that it is also important to take that decision when to stop this. చెప్పాలంటే చాలా ఫ్యాన్సీగా చెప్పొచ్చు, జాయిన్ అయిపోండి, కష్టపడితే అయిపోతుంది, మ్యాటర్ ఆఫ్ 5 years డిగ్రీ చేసిన లాగానే అట్లా ఇట్లా అని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ బికాస్ ఐ గాన్ త్రూ దట్ ఫేజ్. సో ఐ నో దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఐఎమ్ నాట్ లైక్ అగైన్ ఐమ్ సేయింగ్ ఇట్స్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ ఇన్ దిస్ ప్రాసెస్ ఉన్నారో, ఐ రియలీ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఇప్పుడు మనల్ని డెడికేట్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు అది లేట్గా రావచ్చు బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఫర్ షూర్. I hope this video kind of helped you to understand what exactly the course is. If that's the case, then please don't forget to like this video.